నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, నవంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు, దైవారాధన తీసుకుంటే బాగుంటుందంట? 2025 సంవత్సరం నవంబర్ మాసం కర్కాటక రాశి వాళ్లకు మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకత మనం ప్రతి మాసంలో చెప్పుకుందాం. ఈ రాశి వాళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు, స్థిరత్వం తక్కువ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఆలోచన విధాలు మార్పులు చెందుతూనే ఉంటాయి. ఈ రాశ్యాధిపతి మార్పులు చెందుతూ ఉంటాడు. చంద్రుడు, పూర్ణచంద్రుడు 2.5 రోజుకు ఒకసారి రాశి మారిపోవడము, 30 డిగ్రీలు 2.5 డేకి మారిపోతాడు. శనేశ్వరుడు 30 సంవత్సరాలకు మారేటువంటి ఈ యొక్క రాశి చక్రాన్ని వీళ్ళు 30 రోజులకు కంప్లీట్ చేసేస్తారు. ఈ రాశి చంద్రుడు కాబట్టి స్థిరత్వం తక్కువ. సంతోషం వచ్చినా ఎక్కువే, బాధ వచ్చినా ఎక్కువే, ఏదొచ్చినా ఎక్కువే, డౌట్లు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి రాశికి ఈ మధ్యనే గ్రహణం అష్టమంలో జరిగింది. అది చాలా ఎక్కువ దుష్ప్రభావం అన్నమాట. ఈ రాశి వాళ్ళకి ఎవరికైనా గ్రహణం జరిగినప్పుడు ఏదైనా చేయకుండా ఉంటే ఖచ్చితంగా నేను చెప్పబోయే పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే శనేశ్వరుడు వక్రించి కుంభం వైపు వస్తున్నాడు. కుంభంలో రాహు ఉన్నాడు, కుంభంలో చంద్రుడు వెళ్ళాడు. అంటే శనేశ్వరుడు రాశిలో జరిగింది. కాబట్టి శని కూడా వక్రంలో కుంభం వైపు వస్తున్నాడు. నల్ల నువ్వులు, పచ్చిబియ్యము, మినుములు 3 కేజీలు తీసుకొని, నల్ల నువ్వులు నల్ల గుడ్డలో, మినుములు సిమెంట్ కలర్ గుడ్డలో, బియ్యము వైట్ కలర్ క్లాత్లో మూటలు కట్టేసి, పసుపు కుంకుమ ఒక్కో దాంట్లో పెట్టాలి. ఆకు వక్కలు ప్రతి ఒక్క దాంట్లోనే పెట్టాలి. నిమ్మ పండ్లు 4 వేసి పెట్టాలి. విభూది పండ్లు, విభూది ఉంటుందిగా అది 4 వేసి పెట్టాలి. పెట్టేసిన తర్వాత 1 రూపీ కాయిన్స్ ఒక్కో దాంట్లో 11 పెట్టాలి. 3 కవర్లు తీసుకెళ్ళి నవగ్రహ మండపంలో పెట్టచ్చు. లేదు ఎవరైనా స్వీకరిస్తే సద్బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు, లేదంటే భిక్షకాలకి ఇచ్చేయచ్చు. ఇచ్చేసిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అప్పుడు ఈ గ్రహణ ప్రభావం, వ్యతిరేక ప్రభావం వీళ్ళకు నశించిపోతుంది. ఇలా చేసుకోగలిగితే మంచిది. ఇంకా వెండి సర్పాలు 2 వెండి గిన్నెలో నెయ్యి పోసి అందులో సర్పాలు పెట్టి ఇచ్చేంత స్తోమత అందరికీ ఉండదు కదా. వెండి కూడా ఎక్కడో వెళ్తుంది రేటు, అది కూడా తక్కువ రేటు లేదు. సామాన్లు ఎలా ఇచ్చుకోగలుగుతారు? ఇది 3 కేజీలు. చిన్నపిల్లలు అయితే హాఫ్ కేజీ సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే ఒక్కొక్క కేజీ తీసుకోవాలి. ఇది ఇచ్చేయడం మంచిది. ఏదైనా సోమవారం కానీ శనివారం కానీ, అంటే శనిగ్రహానికి శనివారం, సోమవారానికి చంద్రగ్రహము. మరి రాహుకి సోమవారం రాహుకాలం, లేదు శనివారం రాహుకాలం ఇవ్వడం మంచిది. కాబట్టి ఈ త్రిగ్రహ కూటమికి సంబంధించినటువంటి ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క ధాన్యాన్ని ఈ విధమైనటువంటి ఒక తంత్రంతో చేసేది మంచిది. ఇది ఈ మాసం వీళ్ళకి చెప్పుకోదగినటువంటి నేను ప్రత్యేకమైన విషయము. తర్వాత మాస ఫలితాలకు వస్తే శుభ అశుభ మిశ్రమంగా ఉంది వీళ్ళకు. శుభము అశుభము 2 మిశ్రమంగా ఉన్నాయి. అష్టమంలో రాహు ఆకస్మిక స్థానంలో మంచిది కాదు. ఈ రాహుకేతువులు ఈ రవిచంద్రులను గ్రహణ రూపంలో పీడించేవాళ్ళు కాబట్టి వాళ్ళు అష్టమ స్థానంలోకి వచ్చారు. ద్వితీయంలో కేతువు మంచిది కాదు. అదేవిధంగా జన్మలోకి గురువు వచ్చాడు. జన్మలో గురువు ఇప్పుడు ఈ మాసము వీళ్ళకు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉన్నా కానీ వీళ్ళకు అదే శుభాశుభ మిశ్రమం కదా. శుభం ఏదైనా ఉందంటే గురువు వల్ల ఉంటుంది, మీదంతా కూడా ఎక్కువ అశుభంగా ఉంటుంది. 9వ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి గురువు చూడడము కొంచెం దైవబలం పెరిగింది. దైవస్థానం అనేటువంటి మీన రాశిని చూడడం కొంచెం మంచిది. ఇది గురువు చూడడం వల్ల. ఇక 5వ ఇంట్లో ద్వితీయాధిపతి పంచమం ఎవరు? రవి. అదేవిధంగా పంచమాధిపతి పంచమం, వాళ్ళని గురువు చూడడం, ఇది శుభం. కాబట్టి ఇక్కడ కుజ, రవి, గురు గ్రహాలు శుభాన్ని ఇస్తున్నాయి. మిగిలిన గ్రహాలు నామమాత్రమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నాయి. వీళ్ళు ఈ గ్రహణ పరిహారంగా ఇది చేసుకోవడం మంచిది. అంటే ఏదో జరిగిపోతుంది కాదు, కనీసం ఒక 4-5 సంఘటనలు, బాధాకరమైన సంఘటనలు, ఏదో ఒక నింద రావడము, చెయ్యని తప్పుకి హట్ అవ్వడము, మానసికంగా వీళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడతారని చెప్పాను కదా. అలా వీళ్ళని ఇప్పుడు మానసికంగా అదేదో అంటారు, ఎద్దు పుండు పైన కాకి కుమ్మినట్టు, అంటే పొడిచినట్టు అని అర్థం. దాని బాధ దానికి ఇది కాకి ఇది పొడిచింది అని ఉంటుంది. అలా ఏదైనా సూటుపోటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా వీళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు. కాబట్టి దీనికి తగినట్టు ఆ గ్రహణం అనేదిలో జరిగింది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న దానికి వరి కావాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా అధిగమించాలో నేను సవివరంగా చెప్పడం జరిగింది. శుభాన్ని చేయడానికి గురువు, రవి, కుజులు ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతారు. శనిపైన కూడా గురువు చూపు ఉంది. కాబట్టి ఇది విషయము.
ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు. ధనపరమైనటువంటి అభివృద్ధి అంతగా ఉండదు. ధనస్థానంలో ఏది నాకొద్దు, నాకేంటికి డబ్బులు అనేటువంటి గ్రహం ఉన్నప్పుడు వీళ్ళు డబ్బుల కోసం ప్రయత్నించారంటే అప్పుల్లో దొరుకుతాయి వీళ్ళకు. మనీ బ్లాకేజ్ కూడా ఉంటుందంటారా? అప్పులు చేసే కాలంలో దొరుకుతాయి. లేదంటే బాగా జరుగుబాటు ఉన్న వాళ్ళకైతే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. కొన్ని వ్యాపారాల్లో ఆదాయాలు తగ్గచ్చు, లేదా వ్యాపారంలో కాంపిటేటర్స్ ఆపోజిట్గా వచ్చి ఆ షాప్ పెట్టేయచ్చు. లేదు వీళ్ళకి ఏదైనా ఇద్దో సాయంత్రమే ఇస్తాను, నీకెందుకు సోన్స్ అమౌంట్ నాకు వస్తుంది, నీకు కూడా తెలుసు కదా అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ సాయంత్రం ఆ అమౌంట్ రాకుండా అట్లా బ్లాకేజీలు కావచ్చు. ఇట్లా చేతి బదులు ఇచ్చి అమౌంట్ బ్లాక్ కావచ్చు. ఇంకేదో ఖచ్చితంగా పలానా చోట పలానా డేట్కి ఖచ్చితంగా వచ్చే తీరుతున్నది రాకుండా ఆగచ్చు. ధనపరమైనటువంటి రకరకాలుగా ఎక్కడదక్కడ అన్నీ ఆగుతూ రావచ్చు. అంటే బాగా డబ్బులున్న వాళ్ళకి కూడా కొంచెం టైట్ వచ్చింది. ద్వితీయంలో ధనస్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి కేతువు ఒక చెక్ పోస్ట్, ఒక స్పీడ్ బ్రేకర్, ఒక టోల్ గేట్లు అంటాడు, ఆపుతాడు అన్నింటినీ. అదే ధనస్థానం ఉంది. అప్పుడు ఏం చేస్తాడు, అప్పు వైపు చూపిస్తాడు. అప్పు వైపు చూపిస్తే ఎవరు ఇస్తారు అప్పు? గోల్డ్ పెడితే ఇస్తారు. అప్పుడు ఇప్పుడు ఈ టైంలో బంగారాలు పెట్టడము, మళ్ళీ మనకు ఉన్నప్పుడు తీసుకుందాం అనుకోవడము. ఆ పెట్టే టైం కానీ బాగాలేదనుకోండి, అది కుప్పలు తెప్పలకు వడ్డీలు పెరిగిపోతాయి. వాడు 4 నోటీసులు ఇస్తాడు, దాన్ని వేలం పెడేస్తాడు. ఊరికే సింపుల్గా పెట్టినాము, ఇలా అనుకోలేదు, బంగారం అంతా పోయింది అనుకుంటుంటారు. కాబట్టి ఈ గ్రహణము ప్రభావమే ఎక్కువ ఇక్కడ మెయిన్గా. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా దైవస్థానంలో మన జన్మలోకి గురువు వచ్చాడు కాబట్టి ఎక్కువగా వీళ్ళు నన్ను అడిగితే వీళ్ళ కులదేవత కావచ్చు, ఇష్టదేవత కావచ్చు, జాతకరీత్యా జరుగుతున్నటువంటి దశాదేవత కావచ్చు, ఎక్కువగా ఆధారపడాలి. ఎక్కువగా ఆధారపడడం చాలా మంచిది. అదేవిధంగా వీళ్ళకి రాశాధిపతి అయినాడు చంద్రుడు, మనకు ఫుడ్ను సూచిస్తాడు ఆయన. బియ్యము అంటేనే చంద్రుడు. కాబట్టి ఎక్కువగా అన్నదానం చేయడం మంచిది. అన్నదానం, నీటి దానం చేయడం మంచిది. ఇది రాశి జలరాశి కాబట్టి నీటి దానం, అన్నదానం చేయడం ఉన్నంతలో వీళ్ళ శక్తి మేర చేయడం చాలా పరిష్కారాలకు దారి చూపిస్తుంది. చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఇది వీళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాయి ఫలితాలు ఉంటాయంటే ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఏదైతే ఉందో అది ఉన్నాయండి. ఇప్పుడు రవి కుజులు పంచమలో ఉన్నారు. అది అదృష్ట స్థానం. అదృష్ట స్థానంలో ఆ స్థానాధిపతి అక్కడే ఉన్నాడు. కాబట్టి ఈ ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి. ఎవరి సామర్థ్యం మేరకు వాళ్ళు అటువైపు ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే ఈ రాశికి రవి కుజులు ఇద్దరు శుభగ్రహాలే. మళ్ళీ ఇంకో శుభగ్రహం గురువు వాళ్ళని చూస్తాడు. కాబట్టి అక్కడ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు వీళ్ళు ప్రారంభించుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉంటుందంటారు? లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఓవరాల్గా వాతావరణం, కుటుంబ సభ్యులకి. లవ్ అండ్ అఫెక్షన్ అన్నారు కాబట్టి 5వ స్థానంలో కుజుడు, రవి ఉన్నారు. వాళ్ళు చాలా మాస్ ప్లానెట్స్, రఫ్ అండ్ టఫ్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఒక ఫ్యాన్సీ స్టోరో లేదంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనో పెడితే ఒక ఆర్మీ పర్సన్ పెట్టాడు అనుకోండి, రిటైర్డ్ ఆర్మీ, అతను చూడగానే ఆడవాళ్ళకి అసలు కనెక్ట్ అవ్వడు. కొంచెం సీరియస్గా మొరటగా ఉండేవాళ్ళు కనెక్ట్ అవ్వరు. ఆడవాళ్ళు సూటిగా చూసి మగవాళ్ళైనా కానీ నాకు పలానా కావాలి అన్నగారు, నాకు కావాలి, ఆ ఫేస్ వాళ్ళకు కూడా లేడీ ఫేస్ ఉండాలి. అర్థమైందా? కాబట్టి ప్రేమానురాగాలు ఎలా పుడతాయి? 5వ స్థానం అంటే ప్రేమ కదా. వీళ్ళని చూసి వేరే వాళ్ళకి ఇప్పుడు కొంచెం రఫ్గానే కనిపిస్తారు. 5వ స్థానంలో కుజుడు, రవి ఉన్నారు. ఆయన ఆర్మీ చీఫ్, ఈయన వచ్చి రవి అగ్నిగోళం. కాబట్టి అది కొంచెం తగ్గుతుంది. 2వ స్థానంలో మళ్ళీ కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి అది అంత కంఫర్ట్గా ఎప్పుడు లేదు. అదేవిధంగా ఇక 5లో రవి కుజులు ఉన్నారు కాబట్టి వీళ్ళేరా అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన కాబట్టి వీళ్ళని కాపాడి సెక్యూర్ చేసేదని మనకు వస్తారు. ఈ ప్రేమలు, దోమలు అంటే అక్కడ అంత ఇంట్రెస్ట్ కూడా రాదు, అంత ఫోకస్. ఇప్పుడు ఎరబ్బా మనకు అంత ఓపిక లేదు స్వామి, అంత నాకు టైం అనేది, ఆ ప్రేమించేంత టైం నాకు ఎక్కడుంది అనేటువంటివి ఆలోచనలకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక విశేషంగా ఈ కార్తీక మాసం ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? అలాగే ధనపరంగా ధనం నిలవడానికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియచేయండి వాళ్ళకి. పునర్వసు నక్షత్రం 4వ పాదముతో ప్రారంభమై ఆశ్లేష 4వ పాదంతో ఈ రాశి ముగుస్తుంది. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి సంపత్తార ఏమవుతుంది? పుష్యమి నక్షత్రం అవుతుంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు? శనేశ్వరుడు. శనేశ్వరుడు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఏ బ్యాంకులో ఉంటుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఆల్మోస్ట్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా అక్కడే ఉంటారు. డ్వాక్రా గ్రూపులు, ఈ యూనియన్లు, వీళ్ళంతా కూడా సంఘాలు, ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఇంకా పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళు ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఇప్పటిది కాదు, పాత ఖాతాదారులంతా కూడా. కాబట్టి వీళ్ళకు పునర్వసు నక్షత్రం వాళ్ళకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పుష్యమి నక్షత్రం వాళ్ళకు
ఆశ్లేష నక్షత్రం సంపత్తార. మరి ఆశ్లేష నక్షత్రం బుధుడిది. మరి బుధుడు అంటే వైశ్య గ్రహం కాబట్టి కరూర్ వైశ్య బ్యాంక్. బుధుడికి గురువుకి సంబంధించినటువంటి కలర్స్ ఎల్లో గ్రీన్ రెండు కలిపి ఆ బ్యాంక్ యొక్క లోగో. వైశ్య అనేటువంటి పేరు డైరెక్ట్గా వచ్చేస్తుంది. బుధుడు అంటే వైశ్యుడే కాబట్టి కరూర్ వైశ్య బ్యాంక్లో ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మకా నక్షత్రానికి సంబంధించి, మకా నక్షత్రానికి సంబంధించి అంటే ఇది మకా నక్షత్రము అశ్విని నక్షత్రానికి జన్మతార అవుతుంది. అశ్విని మకా మూల ఈ 3 జన్మతారలు. అప్పుడు జన్మతార అయినప్పుడు అశ్విని నక్షత్రంలో రవి గ్రహము ఉచ్చస్థితి పొందుతుంది. అంటే ఆ రవి యొక్క ప్రభావంతో ఉంటుంది. ఈ మకా నక్షత్రం కూడా సింహరాశిలో రవి యొక్క రాశిలో మొదటి రాశి. కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఈ రెండింటిలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది నా వ్యక్తిగత పరిశోధన. కావాలనుకున్న వాళ్ళు ఈ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు. ఆ నక్షత్రాల రోజు ఆ బ్యాంకులో వెళ్ళి కొంచెం కూర్చొని రావచ్చు. ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఆ టైంలో చేసుకోవడం మంచిది. ఓవరాల్గా కర్కాటక రాశి వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం ఎలా ఉంటుందనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.